వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. విశాఖపట్నంలో డిజిటల్ మోసాలతో కోట్లు కాజేస్తున్న సైబర్ ముఠా అక్రమాలు బయటపడ్డాయి. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకున్న ఈ ముఠా ఓ ప్రైవేట్ వైద్యుడిని టార్గెట్ చేసుకుని సుమారు 2.61 కోట్లను కాజేసింది. ఈ ఘటనపై బాధితుడు సిటీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక సిపి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేయగా 2023 డిసెంబర్లో ఆ డాక్టర్ను షేర్ 999 అనే వాట్సాప్ గ్రూపుల్లో చేర్చినట్లు గుర్తించారు. స్టాక్ ట్రేడింగ్, ఓపీసీ స్టాక్స్, ఐఓపీల లాంటి వాటిలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. నెల్లూరు ఎంపీ కుమారుని అంటూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో న్యూరో సర్జన్గా పనిచేస్తున్నట్టు నమ్మించి మోసాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన మోసగాడిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇతనిపై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో 14 చీటింగ్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వాయిల వెంకటేశ్వర్లు బీటెక్ వరకు చదువుకున్నాడు. చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో పాటు జల్సాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు పనితీరును ఇకపై పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు తాను ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారా లేదా అనే విషయమై జగన్ ప్రత్యేకంగా నిఘా ఉంచారు. 164 మంది సమన్వయకర్తలు ఇంటింటికి వెళ్తున్నారా, పార్టీ ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేస్తున్నారు, ప్రభుత్వం ఏ విధంగా మాట తప్పిందనే విషయాలను ప్రజలకు వివరిస్తున్నారు, మొక్కుబడిగా చేస్తున్నారా అనే అంశాలపై జగన్ వేర్వేరు మార్గాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ను ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య విమానాశ్రయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్పోర్ట్లకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయాల్లో తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదంతో పోరాడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు తమ దృష్టిని ఆకాశం వైపు సారించింది. 2035 నాటికి చంద్రుడిపై కాలు మోపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే చంద్రుడిపై కలల వెనుక చైనా ఉండగా ఇక నిజమైన మిత్రుడు చైనా సాయంతో చంద్రుడిపై ల్యాండ్ కావాలని ఉబలాట పడుతోంది. ప్రస్తుతం చైనా పర్యటన ఉన్న పాకిస్తాన్ మంత్రి అన్సార్ ఇక్బాల్ దేశ అంతరిక్ష సంస్థ సుపార్కోకు ఈ బాధ్యతను అప్పగించినట్టు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఉపగ్రహాన్ని కూడా సొంతంగా ప్రయోగించాలని సుపార్కోకు ఈ లక్ష్యం ఎంతవరకు సాధ్యమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు మహాధర్నా నిర్వహించనున్నారు. బీసీ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొంటారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించనున్నారు. పర్యాటక కేంద్రమైన గండికోటలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణ హత్యకు గురికాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో పట్టపగలే హత్య చోటు చేసుకోవడంపై అంతా ఉలిక్కిపడ్డారు. పోలీసులు కూడా హుటాహుటిన స్పందించారు. అదే రోజు సాయంత్రం నిందితులెవరో గుర్తించామని, అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పగా ఆ తర్వాత సరైన ఆధారాలు, నిందితులపై స్పష్టత లేదంటూ సాగదీస్తూ వచ్చారు. ఇప్పటికే హంతకులు ఎవరనే విషయాన్ని తేల్చలేకున్నారు. భారత్పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు వెనక్కి తగ్గని భారత్ రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను రష్యాకు పంపించింది. ఈ నెలాఖరులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మాస్కోకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం పరిసరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వందలాది మందిని హత్య చేసి మృతదేహాలను ఖననం చేశానే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పారిశుద్ధ కార్మికుడు చెప్పిన 13 పాయింట్లకు గాను 10 ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. 11వ పాయింట్లో సిట్ అధికారులు, పోలీసులు కూలీలతో తవ్వించగా అక్కడ అస్థిపంజరాలేవీ లభించలేదని సమాచారం. సోమవారం 10వ పాయింట్ వద్ద అవశేషాలు దొరికాయి. దీంతో బుధవారం ఇంకా ఎక్కువ ఆధారాలేమైనా దొరుకుతాయా అనే ఉత్కంఠ ఏర్పడింది. రాజస్థాన్లోని విద్యార్థి సంఘాల ఎన్నికలను నిర్వహించాలంటూ కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జైపూర్లోని షాహిద్ స్మారక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ కూడా పాల్గొన్నారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లను ఉపయోగించారు. బారికేడ్లను దాటి సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న సీఎం నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా బుధవారం, గురువారంలో వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవి స్పీడ్ న్యూస్ దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.